ఏడున్నారు ఇప్పుడు దాకా? బా జాబ్ చేసే వాళ్ళు కూడా మీ అంత మజా చేయర్రా. మీ అమ్మాయి సంపాదిస్తుంటే ఒక్కన కూడా నొప్పి తెలుస్తలే. ఆ? అవురా మల్లేష్, ఎన్నెల నుంచి రాస్తున్నావురా నువ్వు ఇంటర్? 5 ఏండ్లా? అవును. వాడెవడరా మీ బ్యాచ్ లోంచి పోయి గూగుల్లో జాబ్ కొట్టిండు? గోపాల్ గాడు. ఎల్లాడిది? ఆ? గొప్పడన్నా పాస్ అవుతావేమో. ఈ అవ్వ పొట్టకొస్తే ఒక్కనికి అక్షరం ముక్క రాదు. మా చిన్నగాడు తప్ప ఒక్కడు కూడా డిగ్రీ పాస్ కాలే. చల్ నడువురు. ఇంకొక్కసారి మా వంతు కనపడ్డరా బొక్కలు ఎరగదీస్తా. చల్. రే చిన్న ఆగరా. మళ్ళా మొదలు పెట్టకే. ఆపే. బలిసిందా? అమ్మ అయ్య పోయినప్పుడు నాకు 8 ఏండ్లు, నీకు 6 ఏండ్లు, చెల్లికి 5 ఏండ్లు. మీ చదువు కోసమని నేను చదువు మానేసి పనికి పోయినరా. ఇంకా పోతూనే ఉన్నా. చుట్టాల్లో ఒక్కడు రాలే మనకి సాయం చేయనీకి. అందరూ చోరుసాలే గళ్ళే. పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుందిరా. ఎందుకో తెలుసా? నువ్వు సెట్ కాకుండా చెల్లికి పెళ్లి చేయకుండా నేను చేసుకుంటే వచ్చేది మిమ్మల్ని చూసుకుంటుందా లేదని భయం. నాకు కూడా ఉంటుందిరా. ఫ్రెండ్ గాలతో దోస్తుగాలతో ఎంజాయ్ చేయాలి, మజా చేయాలి, మందు తాగాలి అని. కానీ ఎందుకో తెలుసా? మీ గురించి ఆలోచించి ఆగిపోతా. నా కష్టం నీకు అర్థమవుతుందారా? ఎట్లా చెప్పాలరా నీకు? నాతో నైతలేదురా చిన్న. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా. నాకు సాయం కావాలి. నువ్వు జాబ్ చేయకపోతే మీకోసం చదువుల కోసం చేసిన అప్పులు తీర్చలేను. చెల్లికి పెళ్లి చేయలేను. నువ్వు ఇదంతా బంద్ చేసి కొంచెం కష్టపడరా. మంచిగా చదువుకున్నావు, మంచి టాలెంట్ ఉంది నీకు. పక్కా జాబ్ వస్తుందిరా. నీకు ఇంకెవరికి వస్తుందిరా మన ఏరియాలో జాబు? సర్లే, ఏమన్నా తిన్నావా? మటన్ తెచ్చినా, చెల్లి చేసింది, పోయి తిని పడుకోబో.